వెల్కమ్ టు ఐ న్యూస్. మనం ఇప్పటి వరకు చాలా రకాల మోసాల గురించి వినుంటాం, చూసుంటాం. అయితే ఇలాంటి తరహా మోసం గురించి ఇప్పటి వరకు ఎక్కడా వినలేదు. మనం సాధారణంగా ఎప్పుడైనా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ అక్కడ ఫుడ్ మనకి సరిగా రాలేదు, లేదు అంటే మనం ఆర్డర్ చేసిన ఒక ఫుడ్ ఐటమ్ ఏదో ఒకటి మిస్ అయింది. ఇలాంటి వాటికి మనం ఏం చేస్తాం, వెంటనే ఫోటోలు తీసి లేదంటే మనం కస్టమర్ కేర్తో మాట్లాడుతూ మనం కంప్లైంట్ రైజ్ చేస్తాం. ఆ తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో లేదంటే ఒక డే తర్వాత ఆ అమౌంట్ మనకి రిఫండ్ అనేది ఇస్తుంది. సో ఇదే ప్రాసెస్ని మొత్తం ఫుల్ టైం డ్యూటీగా పెట్టుకున్నాడు జపాన్లో ఒక వ్యక్తి, టకుయా హిగాషిమోటో అనే వ్యక్తి. సో అతను ఏంటంటే ఇప్పటి వరకు 2023 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అతను అదే పనిలో బిజీగా ఉన్నాడు. కాకపోతే ఈ ఆర్డర్స్ పెట్టుకోవడం ఒకటే కాదు, ఆ ఆర్డర్ పెట్టిన దానికి ఇప్పటి వరకు కూడా ₹1 కూడా అతను చెల్లించలేదు. అయితే ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ప్రాసెస్లో ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ మంత్ జూలైలో ఒకసారి ఇలానే ఒక కంపెనీలో ఆర్డర్ పెట్టుకున్నాడు. అంటే ఒక ప్లాట్ఫామ్ త్రూ ఆర్డర్ పెట్టుకున్నాడు. సో ఆర్డర్లో ఏంటంటే తనకు కావాల్సిన ఫుడ్ ఏదో పెట్టుకున్నాడు. డేమ్ కెన్ అనే ఒక ప్లాట్ఫామ్ నుంచి దాంట్లో నుంచి ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఫుడ్ వచ్చింది, ఫుడ్ తీసుకున్నాడు. ఆ తర్వాత దానికి కస్టమర్ కేర్లో చార్జ్ చేశాడనమాట. నాకు ఫుడ్ రాలేదని చెప్పి చార్జ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ రైజ్ చేస్తే ఆ కంపెనీ వాళ్ళు 16,000 చేంజ్ అమౌంట్ రిఫండ్ చేసేసింది. కాకపోతే తర్వాత వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చింది, ఏంటి ప్రాసెస్, ఏమైంది, అమౌంట్ రిటర్న్ ఇచ్చాం ఏంటని చెప్పి మొత్తం చెక్ చేసుకుంటే చాలా రోజులు బట్టి ఇలా జరుగుతూనే ఉందని చెప్పి అర్థం చేసుకుంది. తర్వాత దీన్ని మొత్తం చెక్ చేసి పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చింది, ఇలా జరుగుతుంది అని చెప్పి. పోలీసులు కూడా అతన్ని వెతికి పట్టుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే గత 2 ఏళ్ల బట్టి అతను ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నారు. ఎలా అంటే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాడు, అది కాంటాక్ట్లెస్ డెలివరీ పెట్టుకున్న తర్వాత ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ తీసుకుంటాడు, ఆర్డర్ తింటాడు, కానీ ఆర్డర్ రాలేదు అని చెప్పి కంప్లైంట్ రైజ్ చేస్తాడు. దాని నుంచి అక్కడ సదర్ కంపెనీ ఏదైతే ఉంటుందో అది అమౌంట్ ని రిఫండ్ చేస్తుంది. ఇదే ప్రాసెస్ ని కంటిన్యూగా 2 years చేశాడు. మొత్తం ఎన్ని ఆర్డర్స్ అనుకుంటున్నారు, 1095 ఆర్డర్స్ ఇలానే ప్లేస్ చేశాడు. వాటన్నిటికీ సంబంధించి అమౌంట్ కూడా రిటర్న్ వచ్చింది. అది మొత్తం 3.7 మిలియన్ అమౌంట్ అయితే రిఫండ్ వచ్చింది అతనికి. దీనికి సంబంధించి మొత్తంగా ఎక్కడికక్కడ ఫేక్ అకౌంట్స్, ఫేక్ ఐడీస్, ఫేక్ సిమ్ కార్డ్స్ ఇవన్నీ తీసుకునేవాడు. మొత్తం ఇప్పటి వరకు అతని పేరు మీద 123 ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. ప్రతిదానికి సంబంధించి ఆర్డర్ పెట్టేటప్పుడల్లా ఫేక్ నేమ్, ఫేక్ అడ్రస్ మొత్తం చేంజ్ చేస్తూ ఎప్పటికప్పుడు సిమ్ కార్డులు చేంజ్ చేస్తూ ఈ ప్రాసెస్ అంతా నడిపించాడు అనమాట. మనం చూసుకోవచ్చు మొత్తంగా కలిపి ఆ కంపెనీకి 3.7 మిలియన్స్ అయితే మాత్రం ఇప్పటి వరకు లాస్ అయింది. అతనైతే ప్రస్తుతానికి ఇప్పుడు అరెస్ట్ చేశారు. మొత్తం ఇంత తెలివిగా ఉన్న అతను ప్రస్తుతానికైతే ఎక్కడ జాబ్ చేయట్లేదంట. కొన్నేళ్ల బట్టి జాబ్ లేక తను ఎలా సర్వైవ్ అవ్వాలో తెలియక ఈ పద్ధతిని అంటే ఈ మోసగించే పద్ధతిని కూడా అతను ఎంచుకున్నాడు. ఫుడ్ వస్తుంది, తింటున్నాడు, అమౌంట్ రిఫండ్ కూడా వచ్చేస్తుంది. అలా చాలా అమౌంట్ అయితే కంపెనీకి లాస్ చేస్తాడు. ఎట్టకేలకు అతనైతే మాత్రం అరెస్ట్ అయ్యారు.